सर्वस्वरूपे सर्वेशे सर्वसिक्खसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో స్థిరపడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానాన్ని నమ్ముతారు. ఒకరు ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి, లేదా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వాళ్ళ విధానాలను బట్టి ఎదిగిన వాళ్ళు ఒక్కోసారి కింద పడిపోతుంటారు. కిందకి పడిపోయి మళ్ళీ కెరటంలా పైకి లేచేవాళ్ళు ఉంటారు. అసలు కింద నుంచి ప్రారంభం చేస్తే పైకి ఎదగడం తప్ప అసలు కిందకి రావడం అంటూ లేని వాళ్ళు కూడా ఉంటారు. మన కళ్ళెదురకుండా ఎంతోమంది, ఎన్నో వర్గాల వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా పుడుతూ ఉంటారు. జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, మార్చిలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమేమి కలిసి వస్తూ ఉంటాయి, అసలు ఎవరితో ఎవరికి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మార్చి నెలలో పుట్టిన వాళ్ళు అన్ని విధాలుగా కూడా అనుకూలతలు తెలుసుకుంటూ ఉంటారు. ఫస్ట్ దేంట్లో ఏ లూప్ ఉంది, దేంట్లో ఎక్కడ అనుకూలత ఉంది, దాన్ని మనం ఏ విధంగా మనకి తగ్గట్టుగా మలుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. మార్చిలో పుట్టిన వాళ్ళు సులభతరం చేసుకునేటువంటి మార్గాలతో పాటుగా వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనుల్ని ప్రణాళికాబద్ధంగా వేసుకుంటూ ఉంటారు. ముందుగా టైం టేబుల్ వేసుకుని చేసుకున్నా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది అంత తొందరగా రాదు. మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా గొప్పవైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. దాన్ని సాధించడానికే చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు వేసుకున్న టైం టేబుల్ ప్రకారం చేస్తేనే విజయం సాధించినట్టుగా భావన చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి ఆ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసుకొని సక్సెస్ సాధిస్తే మనకి సక్సెస్ని ఆనందించడానికి ఒక మార్గాలు కనబడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఆచరిస్తేనే, ఏదైతే ప్రణాళిక వేసుకుని టైం టేబుల్ వేసుకుని దాన్ని సక్సెస్ సాధించినా సాధించకపోయినా వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికని ఎప్పుడైతే ఆచరించారో అప్పుడే సక్సెస్ సాధించినట్టుగా వాళ్ళు భావన చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి కనుక చూసుకున్నట్లయితే మార్చిలో పుట్టిన వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఏది చదువుకున్నా సరే ఆ చదువుకునేటప్పుడు కాకుండా ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ప్రిపేర్ అవ్వడంతో పాటుగా వాళ్ళు ఏది చదువుకున్నా కానీ దానిపైన ఒక అవగాహన అంటూ రప్పించుకుంటారు. సరే, మధ్యస్థంగా చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో పాటు చదువులో ఎక్కువ ప్రయోగాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయోగశాలలు వాటి మీద ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సరే, వాళ్ళ చదువుని వాళ్ళు ఏ విధంగా ప్రదర్శించినప్పటికీ కూడా మంచి ఉద్యోగం అయితే వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఉద్యోగం సంపాదించడంతో పాటుగా, అంటే వాళ్ళు అనుకోని ఉద్యోగం, అనుకోని జీతాలు లభిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కొంత సాటిస్ఫై అవ్వడం కష్టం. అయినప్పటికీ కూడా మంచి ఉద్యోగంలో ఉంటారు. ఉద్యోగంలో కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళు కష్టపడి చాలా పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత కెరీర్ని చాలా మంచిగా బిల్డప్ చేసుకుంటారు. అంతేకాదు ఉద్యోగము, వ్యాపారము, వృత్తి అన్నిటిలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతులు మామూలుగా కాదు. ఏదైనా సరే సాధించగలిగేటువంటి స్థితిని పొందగలుగుతారు. దాంట్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సంపాదించడానికి తగినటువంటి దారులన్నిటినీ కూడా వాళ్ళు ప్రయోగిస్తారు. అందులో వాళ్ళు సక్సెస్ అవుతారు. కిందకి నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ పైనుంచి కిందకి పడడానికి వాళ్ళు చూసుకోరు. అయితే వాళ్ళు ఆరోగ్య పరిస్థితులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్య పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మార్చిలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీరాముణ్ణి ఎక్కువగా పూజించడం జరుగుతూ ఉంటుంది. శ్రీరాముణ్ణి బాగా పూజించండి. అంతేకాదు ఆర్థిక అసమానతలు ఎన్నున్నా కానీ వాటిని మళ్ళీ తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే అందరితోనూ స్నేహం చేస్తూ ఉంటారు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉంటూ ఉంటారు. అలాగే మార్చిలో పుట్టిన వాళ్ళకి మంచి ధైర్య సాహసాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మార్చిలో పుట్టిన వాళ్ళు ఎవరి సలహానైనా తీసుకుంటారు, ఎవరికైనా సలహా ఇస్తూ ఉంటారు.
వాళ్ళు గోడ మీద పిల్లివాటంలో ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు ఏ దాన్ని మీద బెనిఫిట్ ఎక్కువగా ఉంటే దానిపైన వాళ్ళు వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. అంటే అవకాశవాదులుగా ఎక్కువగా మనకి ఈ మార్చిలో పుట్టిన వాళ్ళు కనబడుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకు ఉండేటువంటి బలం బలహీనత ఎదుటి వాళ్ళు చెప్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఎవరైనా సరే తన ద్వారా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు ఎవరు చెప్పింది కూడా ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు సొంతంగా తెలుసుకుంటే తప్ప దాన్ని కన్సిడర్ చేయరనమాట. అందువల్ల మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఎంచుకున్నప్పటికీ కూడా వాళ్ళంతటా వాళ్ళే ఎమోషనల్గా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అందరికీ కూడా ఎమోషనల్ బాండింగ్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళలో మార్చిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు దేన్నైనా ప్రేమిస్తే అది జీవితాంతము కూడా ఇక దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఆ ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా దాన్నే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బుని ప్రేమించేటువంటి వాళ్ళు డబ్బు మీదే ఎక్కువగా ధ్యాస పెంచుకుంటూ ఉంటారు. బట్టల్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఎన్ని బట్టలున్నా సంతృప్తి అనేది ఉండదు. మళ్ళీ కొనుక్కుంటూనే ఉంటారు. ఎంతసేపు ఏ బట్టలు చూసినా ఆ బట్టలు బాగున్నాయి, ఈ బట్టలు బాగున్నాయి అనే వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటూ ఉంటుంది. వాళ్ళు సంపాదించిన అనుభవాన్ని చాలా అంటే చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవం ఏది ఉందో అదే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత కూడా కొన్ని చేదస్తాలు వదిలిపెట్టరు. వాళ్ళల్లో ఉండేటువంటి అశక్తతని, వాళ్ళల్లో ఉండేటువంటి అసహనాన్ని, వాళ్ళలో ఉండేటువంటి బెరుకుతనాన్ని కనపడకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే బలహీనతలను దాచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్చిలో పుట్టిన వాళ్ళకి చాలా బలం బలహీనత సమానంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళల్లో ఏది దాచాలన్నా కూడా దాగదు, బయటికి కనబడిపోతూ ఉంటుంది. సెటిల్ అవుతారా అంటే మంచిగా సెటిల్ అవుతారు, కానీ వాళ్ళకి అది సంతృప్తి అని అనిపించదు. అలాగే ఉద్యోగం కన్నా సొంతంగా వ్యాపారం చేయటానికి, అలాగే ఏదైనా వృత్తిలో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో సినిమా యాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఎక్కువగా లాయర్లు మార్చిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలాగే డాక్టర్లుగా, లేకపోతే వాళ్ళు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో బంగారం షాప్లో పనిచేసే వాళ్ళు కూడా మార్చిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా చూసుకోవచ్చు మనం. ఈ విధంగా మార్చిలో పుట్టిన వాళ్ళకి ఈ విధమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు శ్రీరాముణ్ణి పూజించడం చాలా మేలు చేస్తుంది. శ్రీరాముణ్ణి పూజించినటువంటి వాళ్ళకి మేలైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆశించినటువంటి వాటి అన్నిటిలోనూ కూడా వాళ్ళు రాటు తేలుతూ ఉంటారు. మార్చిలో పుట్టినటువంటి వాళ్ళకి ఫిబ్రవరిలో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే జూలైలో పుట్టినటువంటి వాళ్ళు, ఆగస్టులో పుట్టినటువంటి వాళ్ళు పార్ట్నర్గా వాళ్ళకి బాగా కలిసి వస్తారు, లైఫ్ పార్ట్నర్గా. అలాగే రియల్ పార్ట్నర్గా అంటే బిజినెస్ పార్ట్నర్గా ఎవరైనా ఉండదలుచుకుంటే కనుక మార్చిలో పుట్టినటువంటి వాళ్ళకి, ఆగస్టులో పుట్టినటువంటి వాళ్ళు, నవంబర్లో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే డిసెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి బాగా కలిసి వస్తారు. ఈ విధంగా ఈ మార్చిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి స్నేహ సంబంధాలు కూడా ఉంటాయి. లిమిటెడ్గా ఉన్నటువంటి స్నేహితులతోనే వాళ్ళ జీవితాంతం కూడా కొనసాగిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్ లైఫ్ కావాలని అనుకుంటూ ఉంటారు, ప్రయత్నం మాత్రం కొద్దిగానే చేస్తారు. వాళ్ళు ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఫలితాన్ని ఆశించాలన్నా ఎక్కువగా దానికి తగ్గ ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం కానీ, లేకపోతే ఆశించింది రాలేదని బాధపడడం కానీ చేయకూడదు. దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రయోజనాల్ని భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.